హాయ్ టు ఆల్. సో మనకి ఈఏపీ సెట్కి సంబంధించి టోటల్గా అయితే కీ రిలీజ్ అవ్వడం అంతా అయిపోయింది. మనం వెయిట్ చేస్తుంది ఏంటంటే రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సో ఒకసారి మనకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పనేది చూద్దాం. సో ఈఏపీ సెట్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి మనకి ఇక్కడ వెబ్సైట్లో డేట్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ డేట్ ఎప్పుడైనా చూద్దాం. సో మనకి రిజల్ట్స్ వచ్చేసి 14th అని అయితే ఇచ్చారు, జూన్ 14th అని. సో జూన్ 14th అయితే మనకి రిజల్ట్స్ అనేవి రావడానికి అయితే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి మనం ఏంటంటే తర్వాత మనకి ఏమేమి కోర్సెస్లు ఉన్నాయి, అట్లాగే వాటికి సంబంధించి ఆ కోర్సెస్ ఏ కాలేజెస్ యూనివర్సిటీస్లో ఉన్నాయి, దానికి సంబంధించి ఆ పర్టికులర్ కోర్స్కి ఎంత ఫీ ఉంటుంది, సో దానికి ఫీ స్ట్రక్చర్ ఎంత అని చెప్పని చూసుకుంటే ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి సో నేను ఈ వీడియో మీకు చేస్తున్నాను. ఒకసారి ఈ వీడియో కంప్లీట్గా చూడండి. సో ఈఏపీ సెట్కి సంబంధించి లాస్ట్ ఇయర్ దాంట్లో అడ్మిషన్స్ అయిన వాటిలోకి వెళ్ళి మనం అవన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏ కాలేజెస్ ఉన్నాయి, వాటి ఫీ స్ట్రక్చర్ ఎంత అయిందనేది. సో ఇప్పుడు నేను ఈఏపీ సెట్కి సంబంధించి ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఒకసారి చూపిస్తాను. మీరు ఒకసారి ఇక్కడ వెబ్సైట్లో చూడండి. మనకి అడ్మిషన్స్ 2024 అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి వస్తున్నాయి. సో ఏపీ సెట్ 2024 ఎంపీసీ స్ట్రీమ్లోకి వెళ్దాం. ఎంపీసీ స్ట్రీమ్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక పేజ్ చూపిస్తున్నారు చూడండి. సో ఇందులో అయితే మనం అవి చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు అవసరం లేదు. ఫస్ట్ అయితే మీరు చెక్ చేసుకోండి ఏ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో ఏపీ సెట్ని ఆఫర్ చేస్తూ ఏ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయని చెప్పి ఒకసారి ఇక్కడ క్లిక్ చేసి చూస్తే మనకు అర్థమైపోతుంది. సో మనకి ఇక్కడ టోటల్గా వచ్చేసి 320 ఎంట్రీస్ అయితే ఉన్నాయి. సో పర్టికులర్గా మీకు దగ్గరలో ఉన్న కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ ఏదైనా ఉంటే మీరు దాన్ని నోట్ చేసుకొని పెట్టుకోండి. సో మనకి ఇక్కడ చూపించేది ఏంటంటే ఆ కాలేజ్, దాని కోడ్, అట్లాగే అది ఎక్కడ ఉంది, అది ఏ డిస్టిక్. సో ఫస్ట్ అయితే మనకి కాలేజ్ కోడ్ ఉంటుంది, ఇదైతే గుర్తుపెట్టుకొని తర్వాత కౌన్సిలింగ్లో మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. తర్వాత కాలేజ్ నేమ్, దాని ప్లేస్ ఎక్కడ ఉంది ఏంటనేది, డిస్టిక్, రీజియన్ ఏ రీజియన్ కిందకు వస్తుంది, అట్లాగే అది గవర్నమెంటా ప్రైవేటా అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో అది కోయడ్డా లేకపోతే నార్మల్ కాలేజ్ అని చెప్పి కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇవన్నీ చూసుకొని మీకు కావాల్సిన ఇన్స్టిట్యూట్స్ మొత్తం ఈ కోడ్స్ అన్ని నోట్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించి మీరు జాయిన్ అయ్యేటప్పుడు కౌన్సిలింగ్లో మీరే సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇది ఏ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయని చెప్పని చూసుకోవడం అయితే ఇక్కడ. తర్వాత వచ్చేసి కోర్సెస్ ఏమున్నాయి. సో కోర్సెస్ ఏమున్నాయని చెప్పి ఇక్కడ కోర్సెస్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది చూడండి. మనకి దగ్గరగా 74 ఎంట్రీస్ అయితే ఉన్నాయి. ఈ 74లో కూడా ఆ బ్రాంచ్ నేము అట్లాగే బ్రాంచ్కి సంబంధించినటువంటి కోడ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇది ఇక్కడ ఓపెన్ చేసి మీకు సంబంధించి మీరు ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నారు అని చెప్పి వాటిని ఇక్కడ చూసి సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇక్కడ 8 పేజెస్ దాకా అయితే ఇచ్చారు. సో మీరు లాస్ట్ పేజ్ వరకు వచ్చి చూసుకోండి మీకు ఏ కోర్స్ ఏంటి అనేది. తర్వాత మనం ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్లోకి వెళ్దాం. సో ఇక్కడైతే మనకు డీటెయిల్గా ఇచ్చారన్నీ. మనకు టోటల్గా ఇక్కడ కూడా ఎన్ని ఇచ్చారంటే 1699 ఎంట్రీస్ అయితే ఉన్నాయి. సో అంటే పర్టికులర్గా ప్రతి కాలేజీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనకి ఫీ స్ట్రక్చర్ కూడా ఇక్కడ చూపిస్తారు చూడండి. సో ఫస్ట్ అయితే మనకి ఇన్స్టిట్యూట్ కోడ్, ఇన్స్టిట్యూట్ నేము, ప్లేస్, డిస్టిక్, రీజియన్, కాలేజ్ టైప్, మైనారిటీ అవైలబుల్ అయితే అది ఉంటుంది, కోయడ్ అయితే కోయడ్ చూపిస్తాడు, అఫిలియేటెడ్ టు ఏదైనా యూనివర్సిటీ అయితే అది చూపిస్తారు అనమాట. తర్వాత బ్రాంచ్ కోడ్ కూడా చూపిస్తున్నారు మనకి ఇక్కడ. ఆ బ్రాంచెస్ అనేవి మనకు అక్కడ అవైలబుల్గా ఉన్నాయని అనమాట. సో ఇక్కడ చూడండి ఈ కాలేజ్లో ఏబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇప్పుడు ఈ ఫస్ట్ ఎంట్రీ లేదంటే సిఏఐ. సో దానికి సంబంధించి ఆ బ్రాంచ్ కోడ్ అది. ఫీ చూడండి 43,000 అయితే ఉంది. సో దానికి సంబంధించి సీట్స్ ఎన్ని అవైలబుల్గా ఉన్నాయని కొంచెం సైడ్కి చూసుకుంటే మనకి 48 సీట్స్ అనమాట. సో మీకు కావాల్సిన యూనివర్సిటీలో మీకు మీ బ్రాంచ్ అనేది ఉందా లేదా అనేది ఇక్కడ చూసుకోండి. ముందు చూశారు కదా లిస్ట్ ఆఫ్ కోర్సెస్, అక్కడ దాన్ని పట్టుకొని సో ఈ లిస్ట్లో మీరు ఈ బ్రాంచ్ కోడ్ గుర్తుపెట్టుకొని ఇక్కడ మీకు కావాల్సినటువంటి యూనివర్సిటీ ఆర్ కాలేజెస్లో ఆ సీట్స్ ఎన్ని ఉన్నాయి, సో దానికి సంబంధించిన ఫీ ఎంత ఉంది అనేది ఇక్కడ మీరు చూసుకోండి. సో మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది అనమాట. మీకు కావాల్సిన యూనివర్సిటీలో మీ పర్టికులర్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉందా లేదా అనేది మీకు చూపిస్తుంది. సో నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఈ బ్రాంచ్ కోడ్స్కి ఒక్కో బ్రాంచ్కి ఒక్కో ఫీ అయితే ఉందన్నమాట. సో అట్లాగే వాటికి సంబంధించి సీట్స్ కూడా అయితే డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇవన్నీ మీకు కావాల్సినటువంటి వాటిని మీరు చెక్ చేసుకోండి. సో ఇదైతే వచ్చేసి ఓన్లీ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి మాత్రమే. ఇది చూడండి, ఇది ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి మాత్రం. మళ్ళీ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి సపరేట్గా ఉన్నాయన్నమాట. సో వాళ్ళ ఫీ స్ట్రక్చర్ ఇంకోలా ఉంటుంది, అట్లాగే వాళ్ళకి సీట్స్ అనే అవైలబిలిటీ కూడా ఇంకో వేరే విధంగా అయితే ఉంటుందన్నమాట. తెలిసి ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. ఒకసారి మీరు చెక్ చేసుకోండి.